హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నైతే పాపది నేమింగ్ సెరమోనీ బాప్తిసం పెట్టించానమాట చర్చ్లో. సో అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ చిన్న గేమ్ లాగా మేము ప్లాన్ చేసాము. యాక్చువల్లీ పాప పేరు పజిల్ లాగా చేయాలని. దీనికోసం అయితే నేను చాలా కష్టపడ్డానండి. ముందు రోజంతా చేశాను. నా చెల్లి అండ్ మరిది ఇద్దరు కలిసి నాకు సపోర్ట్ చేశారు. సో ఇలా గేమ్ మనం కండక్ట్ చేసి పాప పేరు రివీల్ చేస్తే బాగుంటుందని నాకు థింకింగ్తో చేశాను. సో పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారని వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం. సో అందరికి ఎవరికి ఎట్లా వస్తుందని చెప్పి ఇలా స్టాప్ అండ్ స్టార్ట్ అని చెప్పి గేమ్ లాగా ఆడి సో అందరికీ కార్డ్స్ అయితే డిస్పాచ్ చేసాం. నాకు కూడా కార్డ్ వచ్చేసింది. సో అందరం కార్డ్ తీసుకున్నాం. మా ఆయన కూడా ఒక కార్డ్ తీసుకున్నాడు. సో అందరి పిల్లలు ఇక్కడ కూర్చున్నారనమాట. ఒక్కొక్కరిని పంపించాం మేము. యాక్చువల్గా ఒక్కొక్కరికి వెళ్ళి అక్కడ బోర్డు దగ్గర వాళ్ళు వచ్చిన ఏదైతే నెంబరింగ్ ప్రకారంగా ఏ ఆల్ఫాబెట్ వచ్చిందో అక్కడ అంటించాలి. నా కొడుకుకి అయితే ఫస్ట్ ఎస్ వచ్చింది, అది 19. సో నెక్స్ట్ నా అల్లుడు ఈయనకు వచ్చేసి 19 సేమ్ వచ్చిందనమాట. సో తనకు కూడా 19 కాదు ఎన్ వచ్చింది. సో అక్కడ అంటించేశాడు. అండ్ వీడి దగ్గర ఇంకా 19 ఎస్ వచ్చేసింది. వీడు ఒక అల్లుడు. అండ్ నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వీడు కూడా అనమాట. సో ఇలా ఒక్కొక్కరు వచ్చేసి వాళ్ళ నెంబరింగ్ ప్రకారంగా ఆల్ఫాబెట్స్ ఏ నెంబర్ అయితే వస్తుందో సో అలా ఒక్కొక్కరు అంటిస్తూ వచ్చారనమాట. సో ఇక్కడ హైట్ ప్రాబ్లం. సో అందుకే వచ్చి నా ఫ్రెండ్ హెల్ప్ చేసింది వాడికి. సో వీడు ఇంకా నా అల్లుడు, వాడు కూడా ఒక అల్లుడు. సో వీడు నా కొడుకు అనమాట. బెన్సీ ఫేవరెట్ అన్న. సో సి వచ్చింది వాడికి. అండ్ బెన్సీ వాళ్ళ అక్క, ఫేవరెట్ అక్క. సో బెన్సీ పిన్ని అనమాట. సో తిను కూడా పైన పెట్టడానికి కింద పెట్టేసేది అనమాట, ఒక ఫనీ లాగా. సో బెన్సీ వాళ్ళ అత్త. సో తిను కూడా మొత్తానికి అయితే ఏ వచ్చింది. అండ్ బెన్సీ వాళ్ళ తిను కూడా పెద్ద అత్త. సో తినకి ఎన్ వచ్చింది అనమాట. సో ఎన్ ఎక్కడైతే లెటర్ వచ్చిందో తను అక్కడ అంటించేసింది. అండ్ నా ఫ్రెండ్ తినకు ఆల్రెడీ ఖాళీ పేపర్ వచ్చింది. ఫోన్లో బిజీగా ఉంటూ మేమేం చేస్తుందా అని చూస్తూ వెయిట్ చేసాము. తను ఏం చేయాలో తెలియక అక్కడ ఖాళీ ప్లేస్ అంటించేసింది. సో జస్ట్ లైక్ ఫన్నీ అనమాట. అండ్ నా కొడుక్కి హెచ్ వచ్చింది, తను అంటించాడు. ఇంకా నా ఫ్రెండ్కి ఐ వచ్చింది. సో టైటిల్ ఈ పైన అయితే ప్రిన్సెస్, కింద ఫైనల్గా నేనే లాస్ట్ టచ్ ఇచ్చానమాట. షియోనా, ఇట్స్ ప్రిన్సెస్ షియోనా. ఫైనల్గా అయితే మా పాప పేరు ప్రిన్సెస్ షియోనా అనమాట. సో సమ్వన్ హూ ఈజ్ గ్రేస్ఫుల్. సో చాలా సెర్చ్ చేశాను ఈ పేరు కోసం, నిజంగా పెట్టడానికి చాలా సెర్చ్ చేశాను. ఎందుకు పెట్టానంటే ఎస్తో మా డాడీ పేరు కూడా ఎస్తో స్టార్ట్ అవుతుంది, సుబ్బారాయుడు. సో నా పేరు కూడా సుజాత. సో ఇలా అందరు కలిసి వస్తుందని పెట్టాను. మీకు కన్నా ఈ పేరు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.